హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఎన్టీఆర్ నీల్ మన తారక్ అన్న అయితే వార్ 2 షూటింగ్ అంతా కూడా అయిపోయినట్టుంది. అంటే లాస్ట్లో అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, బట్ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ ప్రాజెక్ట్ మీదకి షిఫ్ట్ అయిపోయాడు అనమాట. ఈరోజే అఫీషియల్గా షూటింగ్ నుంచి ఒక పిక్ అయితే మన బయటకు వదిలారనమాట. చూడడానికి ఒక బీచ్ సెట్లో ఎక్కడో ప్రశాంత్ నీల్ గారు అలాగే తారక్ గారు ఇద్దరు ఏదో ఒక సీన్ డిస్కస్ చేసుకుంటా కనిపించారనమాట. అయితే మన ఈ సినిమా తాలూకు స్పెషాలిటీ ఏంటంటే గైస్, ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కూడా చాలా రోజుల క్రితం చెప్పారు ఇదొక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఇంటర్నేషనల్ అంటున్నారు, దాంతోపాటుగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ కెరీర్లోనే ఇదొక బిగ్ బడ్జెట్ సినిమా అంట. ఏ రోజు దాకా అంత బడ్జెట్ ఏ సినిమాకి పెట్టలేదు అని చెప్పారు. అయితే మరి చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటిదాకా ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమా కూడా మ్యాక్సిమం 300 కోట్ల లోపలే ఉంటాయి గైస్. అంత ఎక్కువ బడ్జెట్ అయితే అక్కడ పెట్టలేదు అనమాట. ఈవెన్ మన దిల్ రాజుకు అప్పుడప్పుడు పెద్ద బొక్క పడింది తప్ప మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ తాలూకు ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు ఫ్లాప్ అయినా పెద్ద నష్టం వచ్చేది కాదు సీనియర్ హీరోస్తో తీయడం. సో అట్లాగా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే మరి బడ్జెట్ విషయానికి వస్తే చాలా టెర్రిఫిక్ నెంబర్ అయితే ప్లాన్ చేశారు గైస్. ఆల్మోస్ట్ 2000 కోట్లు అంటున్నారు అనమాట. జోక్ చేస్తున్నా బ్రో అనుకోవచ్చు, బట్ నేను వచ్చిన కొన్ని రిసోర్సెస్ ప్రకారం, అంటే ఇది రూమర్స్ అని నాకు చాలా తెలుసు, ఇది రూమర్స్ అని తెలుసు, బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని వెబ్సైట్స్లో ఈ బడ్జెట్ నెంబర్ అయితే 2000 కోట్ల వరకు రాస్తున్నారు గైస్. సో నేను కూడా నమ్మను, ఈవెన్ 1000 కోట్లు అంటేనే నమ్మను నేను. ఎందుకంటే అంత పెద్ద పెద్ద సినిమాలు, సో చాలా బాగా ఖర్చు పెట్టి సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడే వేస్ట్ చేసేటప్పుడు కూడా 500-600 దాటలేదు అనమాట. అంత పెద్ద సినిమా బాహుబలి 2కే అంత దాటలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు దాటుతుంది అనుకుంటాం, నేను అనుకోను అనమాట. బట్ సలార్కి కూడా, లేకపోతే మన కేజీఎఫ్ కూడా. సో ప్రశాంత్ నీల్ అంత ఖర్చు పెట్టి తీసే డైరెక్టర్ అయితే కాదు గైస్. యావరేజ్గా ఉంటుంది, పర్వాలేదు. అంత బడ్జెట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా తీసుకుంటాడు, మంచి ప్రోడక్ట్ డెలివరీ చేస్తాడు అనమాట. అదే ఆ డైరెక్టర్ స్పెషాలిటీ. మరి ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అంటున్నారు కాబట్టి మేబీ 2000 కోట్లు బడ్జెట్ అంతవరకు వెళ్ళదు, మేబీ ఒక 1000 కోట్లు నియర్ బై ఉండొచ్చు అని ఒక ఎజంప్షన్ అయితే ఉంది. చాలామంది అదే అంటున్నారు. 2000 కోట్లు అనేది ఒక ఫేక్ గైస్, బట్ 1000 కోట్లు అనేది నిజం ఉండొచ్చు. ఎందుకంటే తారక్ గారి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే ప్రశాంత్ నీల్కి అలాగే తారక్ గారి కాంబినేషన్కి అంత బడ్జెట్ పెట్టినా ఖచ్చితంగా అదైతే డెలివరీ అవుతుంది అనమాట. సో ఈ సినిమాలో చాలా సర్ప్రైజులు అయితే ఉన్నాయి గైస్. ఇది బడ్జెట్ వరకే. తారక్ అన్న బర్త్డే మనకి 20 రోజుల్లో ఉందన్నమాట. 20 రోజుల్లో మనకు కరెక్ట్గా ఒక అప్డేట్ అయితే వార్ 2కి సంబంధించిన అప్డేటు, ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాకి సంబంధించిన అప్డేటు, అలాగే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒక ఫస్ట్ లుక్ అయితే ఫిక్స్ అయిపోండి. వార్ 2 నుంచి ఒక టీజర్ అయితే ఫిక్స్ అయిపోండి. వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్లు రాగానే నేనైతే వీడియో పెడతాను గైస్. స్టే ట్యూన్.